హలో, నేను మీ సిఎస్ రావు. తిరుమల దర్శనం అని అంటే అదొక భాగ్యం కింద భావిస్తుంటారు హిందువులు. ఆ దర్శనం లభించడమే గగనం. వెంకటేశ్వర స్వామి యొక్క పర్మిషన్ లేకుండా తిరుమల కొండకి వెళ్ళలేము, ఎక్కలేము అనేది ఒక నమ్మకం హిందువులకి. మరి తిరుమల వెంకటేశ్వర స్వామి దూరం చేస్తున్నారా భక్తులకి నిజంగా? లేదా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు భక్తులను దూరం చేస్తున్నారా అని అంటే, తిరుమల వెంకటేశ్వర స్వామి కరుణించినప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు నిర్వాహకం లేదంటే అక్కడ ఉండేటువంటి టెక్నాలజీని నిర్వహించేటువంటి వాళ్ళ నిర్వహణ కారణంగా భక్తులు దూరం అయిపోతున్నారు వెంకటేశ్వర స్వామికి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యలో ఉండేటువంటి వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పి అనిపిస్తుంది. ఎందుకనంటే దేవుడి కరుణించినా పూజారి కరుణించిన అంటారు కదా, అలాగే వెంకటేశ్వర స్వామి కరుణించినా కానీ ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి వాళ్ళు టెక్నికల్గా ఈ బిడ్ ఓన్ చేసుకున్నటువంటి వాళ్ళు లేదా ఉచిత సేవలు అందిస్తున్నారు సాంకేతిక పరంగా అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కొన్ని కంపెనీలు ఉచితంగానే సేవలు అందిస్తున్నారని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి గ్యాంబ్లింగా అనేది కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే స్పెషల్ దర్శనం అని చెప్పి ప్రతి నెల కూడా విడుదల చేస్తూ ఉంటారు. మే నెలకు సంబంధించి సోమవారం రోజు 10 గంటలకి విడుదల చేశారు. ప్రతి నెల ఇలానే జరుగుతుంది. నేను కూడా ట్రై చేస్తుంటాను ఆ యాప్లో, బట్ దొరకదు. అది కూడా ఒక నెంబర్ నుంచి ఒక ఈమెయిల్ నుంచి మీరు ట్రై చేస్తే కనుక దానికి ఒక టైం బౌండ్ ఉంటుంది, అది కాదు తర్వాత. అందుకే చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ నెలలో ఈ 300 రూపాయల స్పెషల్ దర్శనాన్ని ఒక ఫోన్ నెంబర్ ఒక ఈమెయిల్ తోటి ట్రై చేస్తే నెక్స్ట్ మంత్కి సంబంధించి ఇంకొక ఫోన్ నెంబర్ ఇంకొక ఈమెయిల్ ద్వారా ట్రై చేసుకుంటూ ఉంటారు భక్తులు. ప్రతి నెల వెళ్ళాలి అనుకునే భక్తులు చాలామంది ఉంటారు స్పెషల్ దర్శనానికి. అయితే ఈ యాప్ ఒకటి పెట్టారు, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ యాప్ ఒకటి. ఈ యాప్ ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు. ఆ యాప్లో మీరు స్పెషల్ దర్శనాన్ని కనుక బుక్ చేసుకుంటే అదొక పెద్ద అచీవ్మెంట్. అక్కడేమో 2000 టికెట్లు, 1500 టికెట్లు, 1000 టికెట్లు, 500 టికెట్లు ఉన్నాయని చూపిస్తారు. మీరు బుక్ చేసి తీరా పేమెంట్ పే చేయడానికి వెళ్ళేటప్పటికి ఈ స్లాట్ ఈజ్ అండర్ బుకింగ్ అని చెప్పి వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు 10 గంటల నుంచి మీకు 10 గంటల 20 నిమిషాలు 10 గంటల 10 నిమిషాలు దాకా అదే వస్తుంది. లేదు మీరు 10 గంటలకి కరెక్ట్గా లాగిన్ అయిపోయి మీరు కనుక టికెట్లు బుక్ చేసుకోవడానికి రెడీ అయిపోయేటప్పుడు మీరు అన్నీ ఓకే చేసిన తర్వాత మీరు పేమెంట్ కొడతారు కదా. పేమెంట్ కొట్టిన తర్వాత సారీ అండర్ ప్రాసెస్ అని చెప్పి చెప్తుంది. అండర్ ప్రాసెస్ బుకింగ్, ఇంకో స్లాట్ చూసుకోండి అని చెప్తుంది. ఇంకో స్లాట్ చూసుకోవాలంటే బ్యాక్ రావాలి. బ్యాక్ నొక్కామనంటే మళ్ళా 3 మినిట్స్ అది ఓపెన్ కాదు. 3 మినిట్స్ తర్వాత గంట వస్తుంది. ఆ గంట వచ్చిన తర్వాత మళ్ళీ ట్రై చేయటం, మళ్ళీ ఇదే వస్తుంది మెసేజ్, సారీ ఈ బుకింగ్ అండర్ అని చెప్పి వస్తుంది, ట్రై ఫర్ అనదర్ స్లాట్ అంటుంది. మళ్ళీ బ్యాక్ వచ్చామనుకో మళ్ళీ 3 నిమిషాలు, ఈలోపు 10 నిమిషాలు అయిపోద్ది, ఈలోపు బుకింగ్ అయిపోతుంది. మరి ఎవరు బుక్ చేసుకుంటున్నారు ఇవి? వాస్తవంగా నేను సోమవారం రోజు నాతో పాటు ఇంకిద్దరు ముగ్గురు ట్రై చేసాం. ఏ ఒక్కరికి ఆ స్పెషల్ దర్శనం దొరకల. ముగ్గురికి సేమ్ ఇదే ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం. ఏంటి టెక్నికల్ ప్రాబ్లం మీన్స్ అది ప్రాసెస్లో ఉంది అని అంటాడు. ఇక్కడేమో టికెట్లు 500 ఉంటాయి, ప్రతి స్లాట్లో 500, 800, 1000 అలా చూపించారు. కానీ తీరా బుకింగ్కి వెళ్ళేటప్పటికి పేమెంట్కి వెళ్ళేటప్పటికి ఇది అండర్ ప్రాసెస్లో ఉంది అని అంటాడు. అండర్ ప్రాసెస్ ట్రై అనదర్ స్లాట్ అంటాడు. అనదర్ స్లాట్కి వెళ్ళాలంటే మనం వెనక్కి రావాలి. వెనక్కి వచ్చామంటే మళ్ళీ 3 నిమిషాలు క్లోజ్ అయిపోద్ది యాప్, మళ్ళీ 3 నిమిషాలు వెయిట్ చేయాలి. ఇలా ఎంత గ్యాంబ్లింగ్ చేస్తానంటే యాప్లో నేను చూపిస్తాను. యాప్ తిరుమల తిరుపతి దేవస్థానం యాప్ ఇదిగోండి, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం యాప్. ఈ యాప్లో మనం హోమ్ బటన్ నొక్కితే ఇవి వస్తాయి. దీంట్లో అన్ని రకాలు ఉంటాయి. ఇది క్లోజప్లో చూడొచ్చు మీరు. ఈ యాప్లో అన్ని రకాలు ఉంటాయి. స్పెషల్ తిరుమల అండ్ తిరుపతి అకామిడేషను, శ్రీనివాస దేవి గృహ విష హోమము, టీటీడీ లోకల్ టెంపుల్ సేవ, ఇవన్నీ ఉంటాయి. డ్రై ఫ్లవర్ ఇవన్నీ అమ్మేవి కూడా ఉంటాయి. ఎక్కువగా మనం ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూడండి మీరు,
ఇక్కడ చూస్తే ఆర్జిత సేవలు శ్రీనివాస దివ్య నిగ్రహ హోమము, అకామిడేషను, స్పెషల్ ఎంట్రీ దర్శనం. దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ప్రతి నెల వస్తుంది స్పెషల్ ఎంట్రీ దర్శనం. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనాన్ని కనుక మనం బుక్ ఇలా నొక్కితే ఇది వస్తుంది, ఇలా వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు ఇది మార్చి 2025 ఇది దర్శన్ స్లాట్స్ రీఫ్రెష్. స్పెషల్ ఎంట్రీ దర్శనం అవైలబుల్ ఎప్పటికి? ఇది నాకు తెలిసి లోకల్ టెంపుల్ దర్శనం అనుకుంటా. లోకల్ టెంపుల్ దర్శనం అంటే లోకల్ టెంపుల్ దర్శనం అనమాట, కోట. ఇప్పుడు ఈ కోటాని మనం అంటే ఇది స్పెషల్ దర్శనాన్ని ఓపెన్ కాదు, అందుకే ఇది ఓపెన్ చేశాను. ఇది ఓపెన్ చేస్తే మనకి ఇది చూడండి, ఇందాక గ్రీన్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎల్లో వచ్చింది. ఎల్లో అంటే ఫిల్లింగ్ ఫాస్ట్ అంట, గ్రీన్ అంటే అవైలబుల్ అని వస్తుంది. సో ఇక్కడ మనం నొక్కామనుకోండి, సపోజ్ స్లాట్ ఇక్కడ వస్తుంది, ఇదిగోండి 31 కళ్యాణోత్సవం 31 అని ఉంది. ఇక్కడ మనం ఇవన్నీ కొడతాం, ఈ పేర్లన్నీ కొడతాం మనం. సపోజ్ ఈమెయిల్ అడ్రస్లో అవన్నీ కొడతాం అనమాట. అవన్నీ కొట్టిన తర్వాత ఇక్కడ ఎడిట్ అని ఉంటుందండి. ఈ మూలలో ఎడిట్ అని ఉంటుంది. మనం ఏదన్నా తప్పు చేసామనుకో వీటిల్లో ఇవన్నీ ఫిలప్ చేస్తాం కదా, ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత సపోజ్ ఏదన్నా మనకి తప్పు చేసాం ఇట్లా కొడతాం. ఇలా కొట్టినప్పుడు నీకు ఇలా రావాలి. ఇప్పుడంటే ఈ యాప్లో వస్తుంది, ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడు ఇంకో డేట్ ఫిక్స్ చేసుకుంటాం, ఇంకో డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ మనం వెళ్తాం. కానీ ఇక్కడ 27 ఉంది, ఇక్కడ ఇది కొట్టాం అనుకోండి, ఇక్కడ ఇలా కొట్టంటే ఇది వస్తుంది, ఇది ఫిలప్ చేస్తాం. ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఇలా కొట్టంగానే మళ్ళీ ఇక్కడ ఇది కొట్టంగానే మనకి స్పెషల్ దర్శనాలకు అయితే ఇమీడియట్గా మళ్ళీ నీకు యాప్లోకి వెళ్ళిపోతుంది. కంప్లీట్గా యాప్ ఇక్కడ కొడితే మళ్ళీ అంటే అక్కడనే సెట్ చేసుకుని ఉన్నదనమాట. సో అంటే వీళ్ళంత వరకు బుక్ కాకుండా వాళ్ళు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. ఏం గ్యాంబ్లింగ్ చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. బట్ టికెట్స్ మాత్రం ఎవరికి బుక్ కావట్లేదు, ఎవరికి అమ్ముకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ ప్రధానంగా ఆర్జిత చేసే స్పెషల్ ఎంట్రీ దర్శనం, అమ్మవారి టెంపుల్ ఇది. స్పెషల్ ఎంట్రీ దర్శనం ఇదిగోండి, ఇది మొత్తం ఫుల్ అప్. ఇది యాక్చువల్ స్లాట్లు ఇవన్నీ కూడా ఈ మార్చి లేవు, మీకు ఎక్కడ ఉండవు అనమాట. తిరుమల తిరుపతి దేవస్థానం అసలు స్లాట్లలో మీకు ఎక్కడ యాప్లో ఎక్కడ దొరకవు అనమాట. మీకు ఎప్పుడు ఇదే వస్తుంది. సో పోనీ ఈ యాప్లో బుక్ చేసుకుందాం అంటే ఎంత గ్యాంబ్లింగ్ జరుగుతుందో అసలు. ఆ టెక్నికల్గా ఉండేటువంటి టెక్నికల్గా మేము ఉచితంగా ఇస్తామని చెప్పి ఎవరో కంపెనీ ఉచితంగా తీసుకుందని చెప్పి చెబుతున్నారు, రిలయన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు. మరి వాళ్ళు గ్యాంబ్లింగ్ చేస్తున్నారా? వాళ్ళు మీకు సైబర్ సెక్యూరిటీ సంబంధించి వాళ్ళు ఏమన్నా ఒకవేళ దాన్ని హ్యాక్ చేస్తున్నారా వేరే వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు? మరి ఎందుకు ఇంతమంది ట్రై చేస్తుంటే బుక్ కావట్లేదు? స్పెషల్ దర్శనాలు 300 రూపాయల దర్శనాలు ఎందుకు దర్శనాలు బుక్ కావట్లేదు? ఖచ్చితంగా దీని వెనక గ్యాంబ్లింగ్ ఉందని చెప్పి చాలామంది భక్తులు భావిస్తున్నారు. ప్రధానంగా మీరు యాప్ ఆపరేట్ చేసేటప్పుడు మీరు అన్ని డీటెయిల్స్ ఫిలప్ చేసిన తర్వాత తీరా పేమెంట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు గ్యాంబ్లింగ్ చేస్తారు. పేమెంట్కి వెళ్ళేటప్పుడు సారీ ది స్లాట్ అండర్ బుకింగ్ సో మచ్ అని చెప్పి మళ్ళీ ఇంకొక టైం బుక్ చేసుకుని స్లాట్ అని చెప్తే మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్లో చూపించాలి, కానీ అది వైండ్ అప్ అయిపోతుంది. నీకు అది ఓపెన్ క్లోజ్ అయిపోయి మళ్ళీ 3 మినిట్స్ మళ్ళీ గంట వచ్చిన తర్వాత 3 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది? టెక్నికల్గా ఈ ఇష్యూని మీరు డిజాల్వ్ చేయకపోతే భక్తుల్ని చీటింగ్ చేసినట్టే కదా, భక్తులను మోసం చేసినట్టే కదా. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎవరు మోసం చేసినా కానీ దానికి ఖచ్చితంగా ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి ఆధ్యాత్మికవేత్తలు, పండితులు వీళ్ళు చెప్తున్నటువంటి మాట. కనీసం ఇప్పటికన్నా మీరు కనుక మారకపోతే ఖచ్చితంగా శ్రీవారు శిక్షిస్తారు. ఎందుకంటే తన భక్తుల్ని తన దగ్గరికి రాకుండా అడ్డుకొని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అడ్డుకునే ప్రయత్నం వాళ్ళకి ఖచ్చితంగా తగినటువంటి శిక్ష అయితే వెంకటేశ్వర స్వామి వేస్తారు, ఇకుండా అయితే ఉండరు. ఇది వెంకటేశ్వర స్వామిని నమ్మేటువంటి ప్రతి వాళ్ళు ఇదే భావంతో ఉంటుంటారు. మరి కనీసం ఇప్పటికైనా ఆ యాప్లో దొంగలు జొరబడకుండా, ఆ యాప్లో చీటింగ్ జరగకుండా, ఆ యాప్లో సాంకేతికతను కూడా సొంతంగా డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగించుకోకుండా చేయాల్సినటువంటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీద ఉంది. అది పరిశీలించాలి, ఆడ ఈవోలు పరిశీలించాలి. ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం ఇదంతా కూడా ఈవోలు చూసుకోవాలి. ఈవోలు చూడకపోతే కనీసం బోర్డు వాళ్ళకి తెలియజెప్పాలి.
ఇది జరగనందువల్ల గ్యాంబ్లింగ్ జరుగుతుంది. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టికెట్స్ అమ్ముకునేవాళ్ళు బహిరంగంగా. సరే ఇప్పుడు కూడా జరుగుతుందని అంటున్నారు, బట్ యాప్లోనే గ్యాంబ్లింగ్ జరుగుతుంది. ఇప్పుడు యాప్లోనే గ్యాంబ్లింగ్ జరుగుతుంది సాంకేతికతలో. మరి ఆ సాంకేతికతని అందుబాటులో తీసుకొస్తున్న సామాన్యులకు అని చెప్తున్నటువంటి వాళ్ళు ఓవరాల్గా యాప్నే ఎవరో కొంతమందికి తాకట్టు పెట్టినట్టు కనిపిస్తుంది దాన్ని ఆపరేట్ చేస్తుంటే. మరి దీన్ని కనుక పరిశీలించకపోతే భక్తుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. శ్రీవారు ఒకసారి ఆగ్రహిస్తే కనుక దాని బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక ఏమవుతారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. ఇది నేను చెప్పడం కాదు, ఆధ్యాత్మికతలు చెప్తుంటారు. చంద్రబాబు గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, శ్రీవారి పట్ల ఎవరు కరెక్ట్గా లేకపోయినా వాళ్ళకి శిక్ష తప్పరు, ఖచ్చితంగా శిక్ష వేస్తారు శ్రీవారిని. మరి దాన్ని యాప్ని సాంకేతికతని దొంగిలించకుండా చూసుకొని సామాన్య భక్తులకి అందుబాటులో ఉండేలాగా ఆ యాప్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలని చెప్పి మనం కోరుకుందాం. సో మీరు కూడా మీకున్నటువంటి అనుభవాలు ఆ యాప్ ద్వారా, టీటీడీ యాప్ ద్వారా మీరు కూడా షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.